హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ రన్ అవుతున్నాయి కదా క్లాసెస్. ఫ్రెంచ్ రెవల్యూషన్లో చాప్టర్ 2, ద అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్. సో ప్రీవియస్ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే కింగ్ లూయి ఎవరైతే ఉన్నారో ఆయన ట్యాక్సెస్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండ్ అక్కడున్న జనాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి మనం చూసుకున్నాం. అండ్ అలాగే మిడిల్ క్లాస్ సోషల్ గ్రూప్స్ కూడా ఎమర్జ్ అయినాయి అండ్ వాళ్ళలో కొంతమంది బుక్స్ రాయడం అండ్ అలాగే మిగతా ప్రజలకు ఎవరైతే చదవని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం మనకి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు రెవల్యూషన్ అవుట్ బ్రేక్ అనేది ఈ చాప్టర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఓల్డ్ రెజిమే కనుక చూసుకుంటే అంటే బిఫోర్ ద రెవల్యూషన్ మనం చూసుకున్నట్లయితే మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఒకటి డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నాను మీకు మొనార్క్కి అండ్ అలాగే మన డిక్టేటర్కి. సో మొనార్క్ అంటే ఏంటంటే ఒక కింగ్ కానీ క్వీన్ కానీ వీళ్ళందరూ ఏంటంటే హెరిడేటరీ అనమాట. అంటే ఇప్పుడు ఒక కింగ్ కొడుకు అంటే కింగ్ చనిపోయిన తర్వాత ఆడి కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని మొనార్క్స్ అంటారు. అదే డిక్టేటర్ అంటే ఏంటి అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అతన్ని అఫీషియల్గా ఎలక్ట్ చేసుకుంటారు అనమాట. బట్ ఆయన ఏంటి ఆ పొజిషన్లో నుంచి దిగడు, ఇంకా నథింగ్ బట్ ఏ గవర్నమెంట్ రూల్డ్ బై వన్ పర్సన్ అనమాట. అంటే ఆ పర్సన్ నేను ఇంకా ఈ అధికారంలో నుంచి నేను స్టెప్ డౌన్ చేయను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హిట్లర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ మొనార్క్ అండ్ డిక్టేటర్. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఓల్డ్ రెజిమీలో ద మొనార్క్ అంటే ద కింగ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ డు నాట్ హ్యావ్ ద పవర్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ అకార్డింగ్ టు హిస్ విల్ అలోన్ అంటున్నాడు. అంటే అతని సొంతగా అతనికి ట్యాక్సెస్ విధించే అధికారం లేదు అని చెప్పేసి అంటున్నారు. బట్ అతను ఏం చేయొచ్చు అంటే ఈ ఎస్టేట్స్ ఏవైతే మనకి ఉన్నాయో ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ అండ్ థర్డ్ మనము డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్లో. ఆ ఎస్టేట్స్ వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టేసి ఆ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుందన్నమాట. బట్ ఈ ఎస్టేట్స్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఎస్టేట్ జనరల్ అనేది ఒక పొలిటికల్ బాడీ అయినందున వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఆ మీటింగ్ పంపించేవాళ్ళు. అండ్ మొనార్క్ ఎవరైతే ద కింగ్ ఉన్నాడో ఆయనే డిసైడ్ చేసేవాడు అనమాట. మనం మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి అని చెప్పేసి కింగే డిసైడ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇది లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 1614లో జరిగింది. ఓకే, అంటే అప్పుడు కింగ్ లూయి 16 రాకముందే ఇది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన కింగ్ 5th May 1789. సో మనకి రివోల్ట్ ఎప్పుడు జరిగింది 14 July 1789 కదా. సో దీనికన్నా 2 months ముందనమాట. ఏమైంది, కింగ్ లూయి ఇలానే ఎస్టేట్స్ జనరల్ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని ఈ మీటింగ్ కోసం ఏం చేశారంటే ఒక రెస్ప్లెండెంట్ హాల్ అంటే ఒక పెద్ద కాంతివంతమైన హాల్ని వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. ఈ డెలిగేట్స్తో మీటింగ్ హోస్ట్ చేయడానికి వెర్సైల్స్లో ఉన్న హాల్ని హోస్ట్ చేయడం జరిగింది. సో మనకి 3 ఎస్టేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్లో. ద ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ వాళ్ళు ఏం చేశారంటే 300 రిప్రజెంటేటివ్స్ని పంపించారనమాట. ఫస్ట్ ఎస్టేట్ నుంచి 300, సెకండ్ నుంచి 300ని పంపించారు. సో వాళ్ళు ఏంటంటే ఫేస్ టు ఫేస్ అక్కడ బోత్ సైడ్స్ కూర్చోవడం జరిగింది. మరి థర్డ్ ఎస్టేట్స్లో ఎవరున్నారు, అంత పీజెంట్స్ వీళ్ళందరూ ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా. పీజెంట్స్ కానీ ఆర్టిసన్స్ కానీ వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు థర్డ్ ఎస్టేట్లో. సో 600 members ఫ్రమ్ ద థర్డ్ ఎస్టేట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. బట్ మనము ప్రీవియస్ చాప్టర్లో ఏం చూసుకున్నాము, ప్రీవియస్ చాప్టర్ ఎండ్లో మనము ఎవరైతే థర్డ్ ఎస్టేట్స్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చారు అండ్ వాళ్ళు వేరియస్ బుక్స్ రాశారు అండ్ అలాగే వేరే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశారని చెప్పాము కదా. సో ఈసారి ఏం చేశారంటే థర్డ్ ఎస్టేట్ నుంచి మనకి మోర్ ప్రాస్పరస్ అండ్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ రావడం జరిగిందనమాట. అండ్ అలాగే ఎవరైతే మనకి రైతులు అండ్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళతో పాటు మహిళలు ఉన్నారో వాళ్ళకి ఎంట్రీ డినై చేశారనమాట, అసెంబ్లీలోకి వాళ్ళకి రానివ్వలేదు. బట్ హవెవర్ వాళ్ళ గ్రీవెన్సెస్ అంటే వాళ్ళ యొక్క కంప్లైంట్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ని 40,000 లెటర్స్, అంటే ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు, 40,000 లెటర్స్లో వాళ్ళు రిప్రజెంట్ చేసి
పంపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఓటింగ్ టైం వచ్చేసింది మనకి. ఓటింగ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నారు మనకంటే, ఓటింగ్ ఇన్ ద ఎస్టేట్ జనరల్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ బీన్ కండక్టెడ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ దట్ ఈచ్ ఎస్టేట్ హ్యాడ్ 1 ఓట్ అని చెప్పి అన్నారు. అంటే ఓటింగ్ చేసే అధికారం ఎవరికి ఏంటంటే, ఒక ఎస్టేట్ నుంచి కేవలం 1 ఓట్ మాత్రమే వేసే అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఎస్టేట్ నుంచి 1 ఓట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 ఎస్టేట్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్ వాళ్ళు ట్యాక్సెస్ కట్టారు అండ్ వాళ్ళకి సర్టెన్ ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఆబ్వియస్గా ఇక్కడ థర్డ్ ఎస్టేట్ వాళ్ళది 1 ఓట్ అయితే వాళ్ళిద్దరిది కలిపి 1 ఓటు. సో 2:1 అవుతుంది. కాబట్టి మనకి మెజారిటీ ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్స్కి ఉందో వాళ్ళకే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈసారి ఏం చెప్పారు కింగ్ లూయి, ఈసారి కూడా ఏం చేశాడంటే మనము సేమ్ పద్ధతిని పాటిద్దామని చెప్పేసి చెప్పారు. బట్ ద మెంబర్స్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే ఈచ్ మెంబర్ వుడ్ హ్యావ్ 1 ఓట్ అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇలా ఎస్టేట్కి 1 ఓట్ కాకుండా ఎస్టేట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఓటు వేసే అధికారం కల్పించాలని చెప్పేసి చెప్పారు. సో ఇది వన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే ఫిలాసఫర్ రూసో ఎవరైతే ఉన్నారో ఆయన ద సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకంలో దీని గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. మరి కింగ్ ఏం చేస్తాడు ఇప్పుడు థర్డ్ ఎస్టేట్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఓటింగ్ అంతా వాళ్ళకే ఫేవర్ ఉంటుందని కింగ్ ఏం చెప్పాడు, ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేసి మెంబర్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ ద ప్రొటెస్ట్. సో రిజెక్ట్ చేసినందున థర్డ్ ఎస్టేట్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్స్ వీళ్ళంతటి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళుగానే ప్రతినిధులు అనుకొని, అంటే వీళ్ళే స్పోక్స్మెన్ అని డిసైడ్ అయిపోయి వీళ్ళు 20th జూన్ వీళ్ళు ఒక హాల్ దగ్గర అందరం మీట్ అవుదాము వెసైల్స్లో అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో అదే ఒక ఇండోర్ టెన్నిస్ కోర్ట్ దగ్గర వీళ్ళు మీట్ అవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళంతట వాళ్ళే ఒక నేషనల్ అసెంబ్లీని క్రియేట్ చేసి అండ్ వాళ్ళందరూ ఏమి ప్రామిస్ చేసుకున్నారు అంటే మన కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఒక రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసేంత వరకు మనం ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. అలా డిసైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ద మొనార్క్ ఉన్నాడో ఆయన యొక్క హెరిడేటరీ పవర్స్ అండ్ ఆయనకి సర్టెన్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించేయచ్చు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇక్కడ ఈ థర్డ్ ఎస్టేట్ని ఎవరు లీడ్ చేశారంటే మీరాబ్యూ అండ్ అబ్బే సయ్యస్ వీళ్ళిద్దరూ లీడ్ చేశారు. దీంట్లో మీరాబ్యూ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక నోబెల్ ఫ్యామిలీకి చెందినవాడు, అంటే ఇతను ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి చెందినవాడు అని అర్థం. ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్యూడల్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించాలని చెప్పేసి వీళ్ళు భావించేవాళ్ళు. సో దానికోసం ఈయన కొన్ని జర్నల్స్ తెచ్చేసి ఈయన కొన్ని పవర్ఫుల్ స్పీచెస్ని క్రౌడ్ అందరు ఎవరైతే అసెంబ్లీ అయ్యారో వెసైల్స్లో వాళ్ళ ముందు డెలివర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనము వీళ్ళందరూ ఒక ఓత్ తీసుకుంటున్నారు, మాకు ఒక ఏది కాన్స్టిట్యూషన్ అంటే మాకు ఒక రాజ్యాంగం ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ ఒక ఓత్ తీసుకుంటున్నారు. అండ్ అబ్బే సయ్యస్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఒరిజినల్గా ఒక ప్రీస్ట్ అనమాట. ఈయన ఒక పాంప్లెట్ తయారు చేశారు, దాని పేరే వాట్ ఈస్ ద థర్డ్ ఎస్టేట్ అని చెప్పేసి ఈయన తయారు చేశాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన నేషనల్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పేసి వీళ్ళు కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేస్తున్నారంటే తయారు చేస్తున్నారు. మరి మిగతా జనాలు ఎక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సీత్డ్ విత్ టర్మాయిల్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే మిగతా వాళ్ళంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే ఆ టైంలోనే ఒక తీవ్రమైన శీతాకాలం స్టార్ట్ అయింది. సో అంటే ఒక సివియర్ వింటర్ స్టార్ట్ అవడం వల్ల బ్యాడ్ హార్వెస్ట్ వచ్చింది, అంటే పంట చెడిపోయింది. సో పంట చెడిపోయింది అండ్ అలాగే
ఒక పక్క బ్రెడ్ ప్రైజెస్ కూడా పెరిగిపోయినాయి. అండ్ దీన్ని చూసి ఎవరైతే బేకర్స్ వీళ్ళందరూ ఉన్నారో షాప్స్ వాళ్ళు ఆ సప్లైస్ అన్నిటిని ఒక దగ్గర అక్యుములేట్ చేసుకొని అమ్ముకోకుండా స్టాప్ చేసేసారనమాట. మరి ఆకలితో అలమటిస్తున్న యాంగ్రీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు అదే బేకర్స్ దగ్గర లాంగ్ క్యూస్లో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. బట్ ఎవరైతే విమెన్ మహిళలు బాగా కోపంతో రగిలిపోతున్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ షాప్స్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో కింగ్ ఏం చేస్తున్నాడు, అతని ట్రూప్స్ని ప్యారిస్లోకి మూవ్ చేశాడు. సో 14 జూలై ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. ఆన్ 14 జూలై ద యాగిటేటెడ్ క్రౌడ్ స్టార్మ్డ్ అండ్ డెస్ట్రాయిడ్ ద బాస్టిల్. సో కింగ్ ట్రూప్స్ని మూవ్ చేస్తే మనకి ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకున్నాము, రూమర్స్ స్ప్రెడ్ అయినాయి అనమాట. మెయిన్గా ఏంటి, కింగ్ ఆ ట్రూప్స్ని ఎందుకు మూవ్ చేశాడంటే మన కామన్ పీపుల్ని చంపించడానికే మూవ్ చేశాడన్న రూమర్స్తోనే వాళ్ళు ఆ బాస్టిల్ ఫోర్ట్ని డెస్ట్రాయ్ చేశారనమాట. సో కింగ్ ఆ సిచ్యువేషన్ని నార్మల్ చేయడానికి కూడా మూవ్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఆ బాస్టిల్ ఫోర్ట్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, కంట్రీ సైడ్లో కూడా రూమర్స్ అనేవి మళ్ళీ స్ప్రెడ్ అయినాయి అన్నమాట. ఏది, విలేజ్ టు విలేజ్ రూమర్స్ ఏం స్ప్రెడ్ అయినాయి అంటే ద లార్డ్స్ ఆఫ్ మ్యానర్ హ్యాడ్ హైర్డ్ బ్యాండ్స్ ఆఫ్ బ్రిగెండ్స్ హూ వేర్ ఆన్ దేర్ వే టు డెస్ట్రాయ్ ద రైప్ క్రాప్స్ అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ అయినాయి. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ మ్యానర్ అంటే ఏంటి అంటే ఒక ఎస్టేట్, అంటే ద కింగ్ యొక్క మ్యాన్షన్ కానీ కింగ్ యొక్క ల్యాండ్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యాన్షన్లో కింగ్ ఏం చేశాడు అంటే కొంతమంది గూండాల్ని, కొంతమంది రాబర్స్ని హైర్ చేశారు. ఎందుకు హైర్ చేశారంటే మన కంట్రీ సైడ్లో ఉన్న ఏదైతే పంట పొలాలు ఉన్నాయో వాటిని డెస్ట్రాయ్ చేయడానికి హైర్ చేశారనే రూమర్ స్ప్రెడ్ అయినాయి అనమాట. సో మనం ఇక్కడ ఒక పాజిటివ్ వేలో వెళ్తే కింగ్ వాళ్ళని హైర్ చేసుకొని సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా పంపించి ఉండొచ్చు. బట్ ఇక్కడ కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుందంటే మనకి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయన్నమాట. అదే రూమర్స్ వల్ల వాళ్ళు బాస్టిల్ ఫోర్ట్ని డెస్ట్రాయ్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి రూమర్స్ వల్లనే ఇంకొక సిచ్యువేషన్ కూడా మనకి ఎదురు కాబోతుంది. సో వీళ్ళు ఆ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయినాయి. సో కాట్ ఇన్ ఎ ఫ్రెన్సీ ఆఫ్ ఫియర్ అంటే సో నెక్స్ట్ ఏం చేశారు, దే లూటెడ్ ద హోర్డెడ్ గ్రెయిన్, అంటే ఏదైతే వాళ్ళు అక్యుములేట్ చేశారో, అంటే ఎవరైతే దాచిపెట్టిన గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు లూట్ చేసి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాన్షన్లో వాటిని కూడా వీళ్ళు బర్న్ చేశారు, అంటే కాల్ చేశారనమాట. సో ఈ భయానికి ఇక్కడున్న నోబెల్ మెన్ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ ఇల్లుని వదిలేసి నైబరింగ్ కంట్రీస్కి, చుట్టుపక్కల కంట్రీస్కి వాళ్ళు పారిపోయారు. సో ఈ రివోల్టింగ్ ఇవన్నీ తట్టుకోలేక కింగ్ లూయి ఫైనల్గా ఏం చేశాడంటే నేషనల్ అసెంబ్లీకి మద్దతు తెలిపి ఆయన ఆ ప్రిన్సిపల్స్ వీళ్ళు ఏవైతే అనుకున్నారో వాటికి ఈయన కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ఈయన ఒప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఇతని పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టిట్యూషనే చెక్ చేయాలి అని చెప్పేసి ఇతను డిసైడ్ చేశారు. సో 4th August 1789 మనకి ఒక అసెంబ్లీ వాళ్ళు ఏంటంటే ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏంటి అంటే అబాలిషింగ్ ద ఫ్యూడల్ సిస్టమ్. సో మనకి ప్రీవియస్గా ఫ్యూడల్ సిస్టమ్ అంటే డిస్కస్ చేసుకున్నాము. ఆ ఫ్యూడల్ సిస్టమ్ని అబాలిష్ చేయాలి అండ్ అలాగే ట్యాక్సెస్ని కూడా అబాలిష్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ ఎస్టేట్లో ఉన్న క్లర్కీ ఎవరైతే ఉన్నారో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, సో వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ప్రివిలేజెస్ కోల్పోవాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి టీతే అంటే మనకి ఆల్రెడీ ఒక ల్యాండ్ ట్యాక్స్ ఏవైతే రైతుల దగ్గర నుంచి 1/10 ఆఫ్ ద ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో దాన్ని కూడా వీళ్ళు అబాలిష్ చేయడం జరిగింది. అండ్ అలాగే ల్యాండ్స్ ఓన్ బై ద చర్చ్ వేర్ కాన్ఫిస్కేటెడ్, అంటే ఏవైతే చర్చ్ యొక్క ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ని వీళ్ళు జప్తు చేసుకున్నారు. సో వీటన్నిటి రిజల్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ద గవర్నమెంట్ అక్వైర్డ్ అసెట్స్ వర్త్ అట్లీస్ట్ 2 బిలియన్ లివరేజ్. సో ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి ఆస్తులు అట్లీస్ట్ 2 బిలియన్ లివరేజ్ వరకు లభించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
ఫ్రాన్స్ బికమ్స్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అంటే ఇక్కడ హెరిడేటరీ మొనార్కీ ఏదైతే కింగ్స్ యొక్క కొడుకులు వారు కూతుర్లు వాళ్ళు ఉన్నారో అలాంటి సిస్టమ్ని వీళ్ళు అబాలిష్ చేసి ఒక రాజ్యాంగబద్ధమైన మొనార్కీని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? ద నేషనల్ అసెంబ్లీ కంప్లీటెడ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1791. సో వీళ్ళకి 1791లో రాజ్యాంగం వీళ్ళది కంప్లీట్ అయిందనమాట. ఈ రాజ్యాంగం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పవర్స్ కేవలం ఒక్క పర్సన్కే లిమిటెడ్గా ఉండకుండా వాటిని డివైడ్ చేయడం జరిగిందనమాట 3 డిపార్ట్మెంట్స్ కింద. లైక్ ఏంటి అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సేమ్ ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయో వాళ్ళకి పాతకాలంలో ఆ విధంగానే వాళ్ళు డివైడ్ చేయడం జరిగిందనమాట. సో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, మరి వీళ్ళని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంది అంటే మెయిన్గా యాక్టివ్ సిటిజన్స్కి ఉంది. సో ఇక్కడ వీళ్ళు 2 విధాలుగా సిటిజన్స్ని డివైడ్ చేశారు, యాక్టివ్ సిటిజన్స్ అండ్ ప్యాసివ్ సిటిజన్స్. యాక్టివ్ సిటిజన్స్కి ఏంటంటే రైటింగ్ ఓట్ అంటే ఓటు వేసే అధికారం కలిగి ఉందన్నమాట. అండ్ ప్యాసివ్ సిటిజన్కి ఓటు వేసే అధికారము కలిగి లేదు. అండ్ యాక్టివ్ సిటిజన్స్ ఏంటంటే 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉండి వాళ్ళు అట్లీస్ట్ అంటే 3 రోజులు పనిచేస్తే వచ్చేంత డబ్బు ఏదైతే ఉందో దాన్ని ట్యాక్స్ రూపంలో కడతారో వాళ్ళందరూ యాక్టివ్ సిటిజన్స్ కింద పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇక్కడ 28 మిలియన్లో అబౌట్ 4 మిలియన్ వచ్చేసి యాక్టివ్ సిటిజన్స్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి ప్యాసివ్ సిటిజన్స్ అబౌట్ మనకి 3 మిలియన్ మెన్, చిల్డ్రన్ అండ్ యూత్ బిలో 25 ఇయర్స్. ఇక్కడ ఒక 3 మిలియన్ మెంబర్స్ కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, యాక్టివ్ సిటిజన్స్ వీళ్ళందరూ కలిసి ఒక 50,000 మెంబర్స్ ఎలక్టర్స్ని ఎన్నుకుంటారనమాట వీళ్ళు. ఈ 50,000 ఎలక్టర్స్ ఏం చేస్తారు అంటే ఏదైతే వాళ్ళకున్న కెపాసిటీ ఆఫ్ 745 మెంబర్స్ నేషనల్ అసెంబ్లీ కెపాసిటీ ఉందో వీళ్ళందరూ కలిసి నేషనల్ అసెంబ్లీని ఎన్నుకుంటారు. తర్వాత ఇదే యాక్టివ్ సిటిజన్స్ డైరెక్ట్గా ఓట్ చేసి జడ్జెస్ని కూడా ఎలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్న కింగ్ అండ్ మినిస్టర్స్ ఉన్నారో ఈ కింగ్ అనేవాడు వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడనమాట. అంటే అసెంబ్లీ మెంబర్స్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. అండ్ అలాగే మినిస్టర్స్ కూడా మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీని కంట్రోల్ చేస్తాడు. అండ్ కింగ్కి కొన్ని వీటే పవర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ మినిస్టర్స్ని ఎలక్ట్ చేసుకోవడానికి కూడా కింగ్కి కొన్ని వీటో పవర్స్ లభించడం జరిగింది. సో దాని గురించి చెప్తున్నారు. 1791లో మనకి ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడము. అండ్ అలాగే అబౌట్ 25 ఇయర్స్ దాటిన వాళ్ళు అట్లీస్ట్ మనకి 3 days ఈక్వల్ వేజెస్ ఉన్న వాళ్ళు ట్యాక్సెస్ పే చేయడము. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ఒక పెయింటింగ్ చూడొచ్చు మనకి. ద డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్, వాళ్ళ యొక్క రైట్స్ గురించి దీంట్లో రాయడం జరిగింది. అండ్ దాన్నే ఒక మంచి ఆర్టిస్ట్ లా బార్బియర్ అనే అతను డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఉన్న మ్యాటరే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఆ వీడియోని పాజ్ చేసుకొని చూడొచ్చు. సో సమ్ ఆఫ్ ద రైట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ టు లైఫ్, అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి బ్రతికే హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అండ్ స్పీచెస్ పబ్లిక్లో చెప్పుకునే అవకాశం ఉంది. అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే ప్రతి ఒక్కళ్ళు లా ముందు సమానమే అని చెప్పేసి ఇక్కడ కొన్ని రైట్స్ మనం చూడడం జరుగుతుంది. సో ఈ రైట్స్ అన్నిటిని కలిపి వీళ్ళు ఏమంటున్నారంటే న్యాచురల్ అండ్ ఇన్లీనబుల్ రైట్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తన పుట్టుకతో వచ్చిన రైట్స్ ఇవి, అండ్ వీటిని ఎవరు తీసుకునే అధికారం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ఈచ్ సిటిజన్స్ న్యాచురల్ రైట్స్. సో ఈ న్యాచురల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ప్రతి ఒక్క సిటిజన్కి ఒక స్టేట్ అనేది రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇమేజ్లో ఉన్న డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్ మీరు ఇక్కడ ఈ వీడియో పాజ్ చేసుకొని ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. నెక్స్ట్ వచ్చేసి మరి కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు.
18th సెంచరీలో. సో వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని ఇమేజెస్ అండ్ సింబల్స్ ద్వారా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్రోకెన్ చైన్ ఉంది, అంటే యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఫ్రీ, అంటే మనం ఇప్పుడు ఫ్రీ అయిపోయాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ బండిల్ ఆఫ్ రాడ్స్ ఉన్నాయి, అండ్ సింగిల్ రాడ్ ఉంటే ఎవరైనా బ్రేక్ చేస్తారు, బట్ బండిల్ ఆఫ్ రాడ్స్ ఉంటే ఎవరు బ్రేక్ చేయరు, అంటే ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద యూనిటీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకా కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి, మీరు ఈ వీడియో పాజ్ చేసుకొని చూడండి. So that's it friends. I hope you enjoyed this video. Thank you. Jai Hind.